అది కేసీఆర్ నిర్ణయమే. ఈటెల రాజేందర్ ద్వంద్వ వైఖరి నిన్న బయటపడ్డది. నిన్న విచారణ ఘోష్ కమిటీ, కాళేశ్వరం విచారణ కమిటీ ముందు నిన్న మన మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ హాజరైండు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిండు కాబట్టి కాళేశ్వరం విచారణకు ఈయనకు కూడా నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు ఎందుకు వచ్చినాయి అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఆడిన డ్రామాలో భాగమే ఈటెల రాజేందర్కు నోటీసులు. ఈటెల రాజేందర్కి అసలు నోటీసులు రావాల్సిన అవసరమే లేదు. వస్తే హరీష్ రావుకు రావాలి, వస్తే కేసీఆర్కి రావాలి. ఈటెల రాజేందర్ పేరు ఈ మధ్యలో వచ్చింది. ఎందుకు? ఈటెల రాజేందర్ బాగా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఇది బీజేపీకి సంబంధించి బాగా విమర్శలు చేస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఈటెల రాజేందర్కే వస్తాయి అనేటువంటి చర్చ కూడా జరిగింది. బీసీ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి 100కు 100% ఈటెల రాజేందర్కే వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఈటెల రాజేందర్కి రాకుండా అడ్డుకోవాలంటే బీజేపీలో ఒక వర్గం, కాంగ్రెస్లో ఒక వర్గం కలిపి ఈ నోటీస్ ఇవ్వడం ద్వారా విచారణ విచారణ ఎదుర్కొంటే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎట్లిస్తారని చెప్పేసి ఒక వర్గం బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు చేస్తే అది గమనంలో పెట్టుకొని విచారణలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వదు కాబట్టి పక్కన పెడుతున్నాం, నువ్వు ఎలిజిబిలిటీ, నువ్వు మంచోనివే, కానీ ఈ విచారణ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పేసి కాలయాపన చేసి నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా ఉండడం కోసమే ఈ నోటీసుల డ్రామా. రైట్. ఇక నోటీసులు అందుకున్నటువంటి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న పోయి ద్వంద్వ వైఖరి విధానాన్ని మాట్లాడిండు. ఈటెల రాజేందర్ అంటే గౌరవమే, కానీ ఆయన 2 నాలుకల ధోరణి ఎట్లా మాట్లాడిండు అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఆ విచారణ కమిటీ, ఘోష్ కమిటీ విచారణ ముందు ఏం చెప్పిండు ఆయన? ఒక టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగానే దాన్ని నిర్మించినామని చెప్పేసి కేసీఆర్కు సపోర్ట్గానే, కేసీఆర్కు అనుకూలంగానే మాట్లాడిండు. ఎక్కడ కేసీఆర్ను బదనాం చేసి ఆలోచన ధోరణితోటి ఇక్కడ మాట్లాడలేదు ఈటెల రాజేందర్. ఎంతసేపు సపోర్ట్గానే ఆ టెక్నికల్ కమిటీ నిర్ణయించింది, సబ్ కమిటీ దాన్ని ప్రపోజ్ చేసింది, మంత్రివర్గం ప్రభుత్వం దాన్ని ఓకే చేసింది. అంటే డైరెక్ట్ ప్రభుత్వమే ఓకే చేసింది, డైరెక్ట్ కేసీఆర్ ఓకే చేసిండు అని కాకుండా టెక్నికల్ కమిటీ చెప్తే చేసినామని చెప్పి చెప్తుంది. అయితే ఆ విచారణ కమిటీ ముందు కేసీఆర్కు సపోర్ట్గా మాట్లాడిండు. ఎందుకు మరి? కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితే ఈటెల రాజేందర్ కూడా అలా ఇరుకుతాడు. ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈయన కూడా ఎంతో కొంత కేసీఆర్కి సపోర్ట్ చేసే ఉంటాడు కదా, సేమ్ పార్టీ కదా. కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినటువంటి ఈటెల రాజేందర్ కేసీఆర్కు సపోర్ట్ చేయకపోతే కొంత నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహించినటువంటి ఈటెల రాజేందర్ కేసీఆర్కు అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడిండు విచారణ కమిటీ ముందు. ఇక బయట మీడియాకు వచ్చి అంత కేసీఆర్ చేసిండు అనేటువంటి విషయాన్ని మాట్లాడిండు. విచారణ కమిటీ ముందు కేసీఆర్కి అనుకూలంగా, మీడియా ముందు కేసీఆర్కు వ్యతిరేకంగా. కేసీఆర్కు వ్యతిరేకంగా ఎందుకు? అక్కడ విచారణ కమిటీ ముందు అనుకూలంగా మాట్లాడిండంటే కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడితే ఆయన కూడా ఎస్కేప్ కావచ్చని. మరి మీడియా ముందు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడిండు? రాజకీయాల్లో కేసీఆర్కి సపోర్ట్గానే పోతున్నాడు ఈటెల రాజేందర్ అని జనాలలో చర్చ జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఎద్దేవా చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు. కాబట్టి మీడియా ముందుకు వచ్చి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇట్లా నిన్న ఈటెల రాజేందర్ ద్వంద్వ వైఖరితో మాట్లాడినట్టు చాలా మంది చర్చించుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. ఆయనతో పాటు నాటి మంత్రి వర్గము కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది. సాగునీటి అవసరాల రీత్యానే ప్రాజెక్టు డిజైన్. కాళేశ్వరం తొలి అంచనా వ్యయం రూపాయలు 60,000 కోట్లే. ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు ఈటెల చెప్తున్నాడు. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబులు ఈటెల రాజేందర్ హాజరై ఇంకా కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నాడు. మీ తుపాకీ పెట్టినా కూడా నేను నిజమే చెప్తా అన్నాడు. కానీ అక్కడ ఒక మాట మాట్లాడి, ఇక్కడ ఒక మాట మాట్లాడి, మీడియా ముందు మాట్లాడింది కరెక్ట్ అనుకోవాలా, లేకపోతే విచారణ కమిటీ ముందు మాట్లాడింది నిజం అనుకోవాలా? ఈటెల రాజేందర్ చెప్తే అర్థమవుతుంది. నిన్న మీడియా వాళ్ళు ప్రశ్నలు ఇస్తుంటే కూడా నీళ్లు నవిలినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. కాబట్టి ఈటెల రాజేందర్ ఇప్పటికైనా ఒక వైఖరే ఉండాలి, ఒక వ్యక్తికి ఒక వైఖరే ఉండాలి.